యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఇది నా ధ్యాన వచనము. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ మనుష్యుడా అని దేవుడు మనుష్యుని సంబోధించి మాట్లాడుతున్నట్టుగా మనం సందర్భంలో చూస్తున్నాము. ఈ మనుష్యుడా అనే చోట మన యొక్క సొంత పేరును పెట్టుకొని మనం చదువుకున్నట్లయితే దేవుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఇంతే కదా అనే మాట కూడా మనం చూస్తున్నాము. అంటే దేవుడు ఏదో మర్మాత్మకమైన విషయాలను, రహస్యకరమైనటువంటి విషయాలను ఇక్కడ మనకు తెలియజేయడం లేదు. వాస్తవంగా ఆయన 3 ముఖ్యమైన విషయాలు పాటించమని, అనుసరించమని, ఆచరించమని తెలియజేయుచున్నాడు. అంతేగాని గొప్ప గొప్ప కార్యాలు సాధించాలి, మనకు చేతగాని పనులు చేయాలి, మనకు కష్టపూర్వకంగా ఉన్నటువంటి పనులను చేయాలని దేవుడు కోరుకొనటలేదు. ఇంతే కదా అన్నప్పుడు మనకు చేతనైన పనులనే ఆయన చెయ్యమనడము అనేది ఆయన ఉద్దేశం. మనం చెయ్యగలము అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేగాని పెద్ద పెద్ద కొండలు మోయాలి, పెద్ద పెద్ద పర్వతారోహణ చెయ్యాలి, మనకు కష్టమైనవన్నీ సాధించాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఇంతే కదా అనే మాటలో మీరు చెయ్యగలరు, నేను అడిగేది కూడా చాలా సులువైన పనులే, అవి కూడా 3 ప్రాముఖ్యమైనవి, మీ జీవితాలకు ఎంతో అనుసరణీయమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి మాట్లాడుచున్నాడు. అయితే ఆ 3 ముఖ్యమైన పనులు ఏమిటి అని చూసినట్లయితే చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. ఏమిటి అంటే, 1 న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయంగా వ్యవహరించాలి. ఏ న్యాయం అయితే మన పట్ల జరగాలని మనం కోరుకుంటున్నామో, ఏ విషయాలలో మనకు న్యాయం జరగాలని మనం తలస్తున్నామో, ఎక్కడ మనకు అన్యాయం జరిగింది ఆ పరిస్థితులలో దేవుడు మనకు న్యాయం జరిగిస్తే బాగుండును, ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయం చేస్తే బాగుండేది, మన పక్షాన నిలబడితే బాగుండేది, మన పక్షాన వ్యాజ్యమాడితే బాగుండేది అని మనం కోరుకుంటున్నాము. మనము కూడా దేవుని పక్షాన నిలబడి దేవుని బిడ్డలుగా మనము న్యాయంగా ప్రవర్తించాలి, ఇతరుల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. 2వదిగా కనికరమును ప్రేమించాలి అని. కనికరమును చూపించటము మాత్రమే కాదు, కనికరమును ప్రేమించాలి. కనికరమును ప్రేమిస్తేనే కనికరాన్ని మనం ఇతరులకు చూపించగలము. మరి కనికరం కలిగిన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనము దేవుని యొక్క మనసు కలిగి, క్రీస్తు మనసు కలిగి మనము కనికరమును ఇతరుల పట్ల చూపాలి. యేసు ప్రభువుల వారు కూడా అనేక సార్లు జన సమూహాలను చూసి, వారి స్థితిగతులను చూసి మరి కనికర పడినట్లుగా వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి మనము దేవుని కనికరం కొరకు ఏ రీతిగా కనిపెట్టుకొని ఉన్నామో, మనం కూడా ఇతరుల పట్ల దేవుని బిడ్డలుగా, దేవుని ప్రేమించే వారంగా మనము కనికరం చూపవలసిన వారమై, కనికరమును ప్రేమించి ఇతరులకు సహాయం చేయవలసిన వారమై ఉన్నాము. 3వదిగా దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అని. ఎప్పుడు దీన మనసు కలిగి మనము దేవుని ఎదుట ప్రవర్తించాలి, ఎప్పుడు అని చూసినట్లయితే, మనము దేవుని యొక్క వాక్య ధ్యానం చేసినప్పుడు దీన మనసు కలిగి ప్రవర్తించాలి. మనము ఆత్మీయతలో ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎంత శక్తి కలిగిన ప్రార్థన చేసినప్పటికీ, మనము బలమైన ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎదుట మాత్రము దీన మనసు కలిగి ప్రవర్తించాలి. అలానే మనకు శ్రమలు, పరీక్షలు అనేవి మన అనుదిన జీవితంలో ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితులలో కూడా ఆయన ఎదుట దీన మనసు కలిగి మనం ప్రవర్తించాలి. మన యొక్క దైవభక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా దీన మనసు కలిగి మనం ప్రవర్తించాలి. అలానే మనం తీరిక లేని పనులలో ఉంటాము, ఏదో అచీవ్మెంట్ చేయాలని, ఏదో అకాంప్లిష్మెంట్ చేయాలని
అలాంటి పరిస్థితుల్లో కూడా, పని తీవ్రతలో, పని ఒత్తిడిలో కూడా మనం దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలి. అలానే క్రీస్తులో ఉన్నటువంటి మన తోటి విశ్వాసులను కూడా మనము వాళ్ళ ఎదుట దీన మనసు కలిగి మనం ప్రవర్తించాలి. మనకున్నటువంటి ఉద్దేశాలలో, మనకున్నటువంటి తలంపులలో, మనకున్నటువంటి ఆలోచనలు, మన దృక్పథాలలో మనము దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించాలి. మనం దీన మనసు కలిగి ప్రవర్తించినప్పుడు మరి మనకేమి కలుగుతున్నది, మనకేమి జరుగుతున్నది, మనమేమి పొందుకుంటున్నాము అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాము. మరి ఆయన యొక్క కృపలో మనము వర్ధిల్లుతాము. మరి అలానే దీన మనసు కలిగి ఉండుట వలన మనం సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అలానే దేవుని యొక్క కృపను బట్టి మనం సంతోషము, ఆనందము, ఆశీర్వాదము పొందుకుంటాము. మరి ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసులై ఉండుడి అన్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా, దేవుడు మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మరి దావీదు కూడా తన్ను తాను తగ్గించుకొని జీవించాడు కాబట్టి ఎక్కడో గొర్రెలను కాస్తున్నా, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకువచ్చి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద తన ప్రజలను ఏలుటకు ఆయన మరి అక్కడ ఎన్నుకున్నాడు, అభిషేకించుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను ఇంకా ఏం అడుగుతున్నాను, ఇంతే కదా నేను అడిగేది, ఈ 3 విషయాలు మీరు చేయండి అని అడుగుతున్నాడు. కాబట్టి మనము న్యాయంగా నడుచుకుందాము, మన మార్గంలో ఏదైనా అన్యాయం ఉంటే మానుకుందాము. అలానే కఠినమైన హృదయానికి బదులుగా కనికరం కలిగి జీవించుదాము. దేవుని ఎదుట మనం దీన మనసు కలిగి ప్రవర్తించుదాము. అత్యధికంగా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇంతే కదా మిమ్మల్ని నేను అడుగుచున్నాను అనే 3 ముఖ్యమైన విషయాలు చాలా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. మరి మీ ఎదుట మేము అదే ప్రకారంగా జీవించి ప్రభువా మేము ఆశీర్వాదములు పొందుకొనుటకు నీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.